హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నాను అంటే కెనడా టొరంటోలో ఉండి ఆక్వేరియంకి అయితే వచ్చేసాము. సో ఇది కూడా సిఎన్ టవర్ పక్కనే ఉంటుందన్నమాట. సో ఇక్కడికి వెళ్ళడానికి జస్ట్ మేమిద్దరు 2 అడల్ట్స్, ఒక కిడ్కి వచ్చేసి $100 అయింది పాస్. సో తర్వాత లోపలికి వెళ్ళాము. అక్కడ బాగా చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట ఫిష్ అంతా. సో వెరైటీ ఫిషెస్ అయితే ఉన్నాయి. సో అక్కడక్కడ ఇలా పెట్టేసి ఉన్నారనమాట. సో నెక్స్ట్ లోపలికి వెళ్ళాక ఇలా అరేంజ్ చేసేసి ఉంటారు మనకి. అంతే చుట్టూ కొన్ని దగ్గరికి వెళ్ళాక పైన అంతా వాటర్లో ఫిష్లు చాలా టైప్స్ ఉండేవి అలాగే ఉంటాయన్నమాట. చాలా కలర్ఫుల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉంటాయి. ఇవి జెల్లీ ఫిష్, ఇవి వన్ కైండ్ ఆఫ్ జెల్లీ ఫిష్ అనమాట. ఇందులో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు కూడా నాతో పాటు ఈ వీడియోలో చూస్తారని జస్ట్ షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ చాలా కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ జెల్లీ ఫిష్. సో ఇవైతే జస్ట్ అసలు కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి. దగ్గరికి వెళ్ళక ఇలాగా కైండ్ ఆఫ్ ఎట్లా చెప్పాలో తెలియట్లేదు, బట్ అలాగా హార్ట్ బీట్ ఎలా చూపిస్తామో అలా ఉన్నాయన్నమాట. ఇవి జెల్లీ ఫిష్. సో తర్వాత కలర్ చేంజ్ అయింది. సో మరి అవే కలర్ చేంజ్ అవుతున్నాయా లేదా వీళ్ళు అలా సెటప్ చేశారా అనేది అయితే నాకు ఐడియా లేదండి. బట్ చూడడానికి ఆ టైంలో బాగా అనిపించింది అలాగా కలర్స్ చేంజ్ అవుతూ అలా అంటూ ఉంటే. సో నెక్స్ట్ ఇది కూడా వేరే కైండ్ ఆఫ్, ఇదంతా జెల్లీ ఫిష్ సెక్షన్ అనమాట. సో మోస్ట్లీ కొంచెం సేపు మనం ఈ జెల్లీ ఫిష్ రిలేటెడ్ అవే చూస్తుంటాము. జెల్లీగా ఉంటాయి అన్నమాట ఆ ఫిషెస్. సో ఇది మష్రూమ్ లాగా ఉంది. తర్వాత ఇదంతా ఆక్వేరియం టైప్ అనమాట. ఇక్కడ చాలా షార్క్స్ ఉన్నాయి, పెద్ద ఫిష్ చాలా రకాలు ఉన్నాయన్నమాట. టార్టాయిస్ ఉంది, చాలా ఉన్నాయి. సో ఇలా పైనంతా అలాగా పైన వాటర్లో మన పైనుంచి వెళ్తున్నట్టు అలా సెటప్ చేసి ఉంటుంది ఫిష్ ఆక్వేరియం ఏరియా వచ్చేసి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ అండి. అవి నేమ్స్ అవి డిస్క్రిప్షన్ అవి వేసున్నారు కానీ మనకి అంత టైం అయితే ఉండదు. సో మీకు ఏమైనా ఐడియా ఉంటే చూసి అనుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ అనమాట. ఒకదానికి అసలు రిలేషన్ ఉండదు. కొన్ని అయితే అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో, కలర్స్ ఉన్నాయి, కలర్ ఫిషెస్ ఉన్నాయి. లైక్ అవి మన కలర్ ఆర్టిఫిషియల్ న్యాచురల్ ఫిష్ అయినా లేదా వీళ్ళు అలా చేస్తారనేసి ఐడియా లేదు. అక్కడ అంతా వేసున్నారు అంటే ఫిష్ ఏజ్ ఎంత, ఏమేమి టైప్ ఆఫ్ ఫిష్, అవి ఎక్కడ ఉంటాయి, ఏ ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి అట్లాగా. ఇవి చూడండి పెద్ద షార్క్స్ అనమాట. అలా మన పైనుంచి వెళ్తూ ఉంటాయి. ఇవి అంతా చిన్న ఫిష్. ఈ ఫిషెస్ ఏంటంటే ఎప్పుడు కొంచెం గుంపులుగానే వెళ్తాయంట. ఇది ఒకటి చదివాను, అక్కడ ఎందుకు ఇన్ని ఎక్కువగా ఉన్నాయా అనేసి చూస్తే ఇది వన్ కైండ్ ఆఫ్ ఫిష్ లైక్ వేర్ దే యూస్ టు ట్రావెల్ ఓన్లీ ఇన్ గ్రూప్స్. సో ఇక్కడ వాటర్ లోపల ఇలాగ ఒక టన్నెల్ లాగా పెట్టారనమాట. సో అక్కడ మా వాళ్ళని వెళ్ళి ట్రై చేయమంటే మా పిల్లలు, చిన్నోడైతే అసలు వెళ్ళట్లేదు, భయపడ్డాడు. సో పెద్దోడైతే ట్రై చేస్తున్నారనమాట. అందరూ ఇలా వెళ్తుంటే వీడు ఇంకో రకంగా ట్రై చేస్తున్నాడు. సో కొంచెం పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. కాస్త ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ చూడొచ్చు. కొంచెం ఎంటర్టైనింగ్గా అక్కడక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. మేము ఆల్రెడీ చెన్నైలో చూస్తున్నాను ఈ సేమ్ కైండ్ ఆఫ్ ఆక్వేరియం, బట్ ఇక్కడ కూడా అలాగే అనిపించింది. బట్ ఇంకొంచెం వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. సో పిల్లల కోసం అక్కడే ప్లే ఏరియా ఉందన్నమాట. సో ఆ ప్లే ఏరియాలో కాసేపు ఆడుతున్నారు. సో ఇది ఫస్ట్ చూశాడు మా వాడు. ఫస్ట్ ఇక ఆక్వేరియం చూసేటప్పుడు అంతా అక్కడ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉంది, అక్కడికి తీసుకెళ్ళండి అంటూ. సో లాస్ట్కి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేశారు పిల్లలందరూ. ఇక్కడ ఏవో కాస్త ఇట్లా బోట్ సెటప్ అట్లా ఏవో సెటప్ పెట్టున్నారనమాట పిల్లలు ఆడుకోవడానికి.
సో అక్కడ కూడా కాసేపు ఆడుకున్నారు పిల్లలంతా. మా చిన్నోడైతే అసలు దొరకట్లేదండి. ఎంతమంది ఉన్నా అట్లాగా దింపితే చాలు వెళ్ళిపోతున్నాడు అనమాట. అస్సలు దొరకట్లేదు, భయపడట్లేదు. ఎక్కడికైనా కనిపించుకుంటూ వెళ్తాను, పరిగిస్తే అట్లా ఏం తెలియట్లేదు ఇంకా ఈ ఏజ్లో. సో వెళ్ళిపోతా తిరుగుతూనే ఉన్నాడు. ఏందో మరి ఏదో డ్యాన్స్ వేస్తున్నాడు ఇక్కడ. సో చాలామంది పిల్లల్ని అయితే తీసుకొచ్చున్నారు. పిల్లలు బాగా ఇక్కడ చాలాసేపు ఎంజాయ్ చేశారు. ఇక్కడ నుంచి చాలాసేపు రాలేదన్నమాట. ఇక్కడ తినడానికి ఫుడ్ కోర్ట్ లాగా కూడా ఉంటుంది. కాసేపు అక్కడ ఆడుకొని అక్కడ తినొచ్చు. మీరు కూడా నాతోటి చూసేయండి ఇక్కడ ఏమేమి చేసామో ఏంటి అనేసి. పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏం లేదు. చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫిష్ ఉంది. సో చూడడానికి వన్ టైం అయితే వెళ్ళొచ్చు అనమాట. సో బాగా అంటే కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్తే ఇక్కడ టొరంటో కానీ వెళ్ళినట్లయితే ఆ డౌన్ టౌన్లో సిఎన్ టవరు, ఈ అక్వేరియం అంతా పక్క పక్కనే ఉంటాయి. జస్ట్ నెక్స్టే ఉంటుంది, సిఎన్ టవర్ నెక్స్టే ఉంటుంది ఈ అక్వేరియం. సో కొంచెం ప్లాన్ చేసుకుంటే రెండు కవర్ చేసుకోవచ్చు. బట్ మేము ఇది ఒకటే కవర్ చేసామన్నమాట. సిఎన్ టవర్ అప్పుడు ఏదో రిపేర్లో ఉంది, అంటే జస్ట్ సిటీ వ్యూ అట్లా కనిపించే పార్ట్ అంతా ఏదో రెనోవేషన్ జరుగుతుంది అన్నారు. సో మేము ఇంకా ఎందుకు వేస్ట్గా వెళ్ళి కూడా ఎక్స్పీరియన్స్ చేయలేము కదా వ్యూ అదంతా. సో ఎందుకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దామనేసి అక్వేరియంకి వచ్చాము. సో సిఎన్ టవర్ అయితే మేము ఇంకా చూడలేదు. సో నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేయాలి. సో ఇక్కడైతే చాలాసేపు ఆడారండి పిల్లలు ఆ ప్లే ఏరియాలో. అట్లాగా ఏదో కాస్త సెటప్ పెట్టాడు అనమాట. అంటే షిప్ ఏ డైరెక్షన్లో పోతుంది, అదేదో ఏ ఫోర్స్ అప్లై చేస్తే ఎట్లా అనేసి పిల్లలకి కాస్త ఎంటర్టైన్మెంట్ టైం పాస్గా ఏదో బాగానే పెట్టాడు. సో నెక్స్ట్ అక్కడే షాపింగ్ కూడా ఉందన్నమాట. ఈ వాటర్ యానిమల్ థీమ్ రిలేటెడ్ షాప్ ఉంది. బాగా కాస్ట్లీ అనిపించింది, బట్ వర్త్ ఇట్ అంటే బాగా చాలా క్వాలిటీ అయితే ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సాఫ్ట్ టాయ్స్ అయితే క్రొకోడైల్, టార్టాయిస్ చాలా బాగున్నాయి. మనం ఇవి అంతా మన నార్మల్ షాప్స్లో అయితే ఇన్ని వెరైటీస్ ఉండవన్నమాట. సో చాలా బాగా అనిపించింది. సో ఈరోజు వీడియో అయితే అంతే అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్, టేక్ కేర్.